వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటాడు? కొద్దిగా అయిన తర్వాత నీళ్లు వాటర్ పోస్తే ఎట్లా వస్తాడు? స్పృహలోకి వస్తాడు. ఇప్పుడు ఒక్కొక్కసారి లాస్ట్ నైట్ అంతా మనకి నిద్ర ఉండదు. మనం మార్నింగ్ లేచినా ఏదోలాగా ఉంటుంది, నిద్ర లేదు కాబట్టి నైట్ 2 గంటలకు పడుకున్నాం. అదే సమయంలో ఒక లీటరు 1/2 లీటరు కోక్ తాగామనుకోండి, ఒక్కసారిగా మనకి ఎనర్జీ స్పృహ వస్తుంది. ఎందుకంటే దాంట్లో కెఫైన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. సో డ్రగ్కి ఆ పవర్ ఉంది. ఇమీడియట్గా ఇంకా ఉత్తేజం అనేది తీసుకొచ్చేస్తాను తాత్కాలిక. సో స్పృహ, ఓవర్ కాన్షియస్ అంటారు, అండర్ కాన్షియస్, సబ్ కాన్షియస్, ఇలాంటి స్పృహం తీసుకొస్తుంది అన్నమాట డ్రగ్ ఫస్ట్. దానికోసం వెంటబడుతుంటారు. సెకండ్ పాయింట్ పెర్సెప్షన్. పెర్సెప్షన్ అంటే ఏంటంటే మనకందరికీ వినపడిన విషయాలు వాడికి వినపడుతూ ఉంటాయి. మనకందరికీ కనపడని ఇమేజెస్ ఆ వ్యక్తికి, డ్రగ్ తీసుకున్న వ్యక్తికి కనపడతా ఉంటాయి. ఎవరో జరుగుతున్నట్టుగా అతనికి ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇదంతా ఫ్యాంటసీ, అంటే ఊహాలోకంలోకి వెళ్తాడు. కైనెస్థెటిక్ అని ఉంటుంది, అంటే ఏంటంటే ఒళ్ళంతా ఏదో బాగుంటుందంటే అతనికి మాత్రం ఫీలింగ్ ఉంటుంది, మనకి ఎవరు. అది పెర్సెప్షన్. అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. మూడోది మూడ్ మారిపోతుంది. మూడ్ అంటే ఎలాంటి మూడ్లో ఉన్నాడు చూసిరా అంటారు, సీరియస్ మూడ్లో ఉన్నాడు అంటారు. లేకపోతే బాగా నవ్వుతున్నాడు అంటే మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాడు అంటారు. సో మూడ్ని మార్చేస్తున్నారు. అంటే బాగా బాగా ఉన్న మూడ్ని ఒక్కసారిగా హ్యాపీ మూడ్లోకి తీసుకొచ్చేస్తుంది. నెక్స్ట్ థింకింగ్ ప్రాసెస్. థింకింగ్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానం. ఆలోచనలు అంటే మనిషికి అసలు ప్రతిదీ కూడా ఆలోచనల మీద డిపెండ్ అయింది. సో మంచి ఆలోచనలు రావడానికి ఒక్కోసారి డ్రగ్ తీసుకుంటుంది. సో ఉన్న ఆలోచనలు చెడిపోయే పరిస్థితి కూడా డ్రగ్ వల్ల ఉంటుంది. లాస్ట్ది బిహేవియర్ ఆర్ మోషన్. బిహేవియర్ అంటే ప్రవర్తనలో సడన్గా మార్పు అనేది వచ్చేస్తుంది. సాధారణంగా మనం ప్రవర్తన చేసే ప్రవర్తన అవుతుంటుంది. ఒక్కసారి నవ్వుకోవడం, గోడ దగ్గరికి వెళ్ళి ఇట్లా కొట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా బిహేవియర్లో చేంజ్ వస్తుంది. నెక్స్ట్ మోటార్ ఫంక్షన్ అంటే కాళ్ళు చేతులు యొక్క బ్యాలెన్స్ అన్నమాట. బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది. ఆయన స్టడీ అనుకుంటుంటాడు కానీ ఎక్కడ స్టడీలో ఉంటాడు, యాక్చువల్గా ఊగుతూ ఉంటాడు. ఈ విధంగా మోటార్ సెన్సేషన్ మీద కూడా డ్రగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. టెక్నాలజీ అంటే మనకి ఏంటంటే నార్కోటిక్ అంటారు. మనకి డిపార్ట్మెంట్ ఉంది, నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేవి కూడా ఉంది యాక్చువల్గా. సో పిల్లలకి ఎవరైతే తీసుకుందామని అనుకునే పిల్లలు 11 years కానీ 12 years కానీ 13 years కానీ 14 years కానీ, టీనేజ్ అంటే టీన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? 11 కాదు, 13 నుంచి 19 అంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల టీనేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ టీనేజ్ ఏం చెప్తే అది వింటారు, ఈజీగా అట్రాక్ట్ అవుతారు. సో ఆ ఈజీగా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కడ ఉంటారు? లేకపోతే స్ట్రీట్ చిల్డ్రన్ కూడా ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. మంచి గడప దాటే లోపల చెడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేసేసినట్టు మనం అవేర్నెస్ చేసే లోపలే ఆల్రెడీ అయిపోతూ ఉంటుంది. సో అందుకే నేనేం చెప్తూ ఉంటానంటే వీలైనంత వరకు మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అరే వేసుకుంటే సూపర్ ఉంటుందా, ఉంటుందా అని చెప్తారు. చెప్పినప్పుడు ఆ సూపర్ వెనకాల ఉన్న అనర్థాలు ఏంటనేది మనం చెప్పగలగాలి. అవి ఏంటనేది మీకు కాస్త వస్తూ అవగాహన. సో అందుకనేసి ఈ కార్యక్రమం అన్నమాట. సో మనకి ఏంటంటే నార్కోటిక్ డ్రగ్ అంటే ఏంటంటే మొక్కల నుంచి తీసే డ్రగ్, ప్లాంట్ బేస్డ్ అంటారు. ప్లాంట్ నుంచి తీసే డ్రగ్. ఈ ప్లాంట్ నుంచి డ్రగ్స్ తీసి ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా స్టార్ట్ అయింది 1971 ఆ టైంలో. అప్పుడు ఏం చేశారంటే 1961 అంటే 1961లో నార్కోటిక్ డ్రగ్స్ అన్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం వరల్డ్ వైడ్. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ప్లాంట్ లాగే ఉండేటటువంటివి ల్యాబుల్లో తయారు చేయడం మొదలుపెట్టారు. యాసిడ్ వేసి, బేసిక్స్ వేసి, ఏమేమో వేసి పొగలు కట్టుకుంటా సింథసిస్ అంటారు. దాన్ని చేసి సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అని తయారు చేశారు, సైకోట్రోపిక్. ఆ తర్వాత వాటిని కూడా 1971లో బ్యాన్ చేసింది వరల్డ్ వైడ్ గవర్నమెంట్. తర్వాత సైకో యాక్టివ్ సబ్స్టెన్స్. సైకో అంటే ఏంటంటే బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది.
సిగరెట్ తాగాలంటే సడన్లీ ఒక ఉత్సాహాన్ని ఫీల్ అవుతాడు కాబట్టి ఇమీడియట్గా సిగరెట్ తాగుతాడు. అంటే ఏంటంటే బ్రెయిన్ ఉత్తేజపరుస్తుంటుంది, సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ అనమాట. సో అలాగే ఎడిక్టివ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి తయారు చేసేవాడు దాన్ని మళ్ళీ 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 తాగాలని తయారు చేస్తాడు, దాన్ని ఎడిక్టివ్ అంటారు. ఇప్పుడు మనం ఏ పాయసం మిక్సర్ తిన్నాం అనుకోండి, రేపు నుంచి నాకు మిక్సరే కావాలి పాయసం కావాలని కలవరించాం కదా, కానీ ఈ డ్రగ్ మాత్రం ఎడిక్టివ్గా తయారు చేస్తాడు. అంటే ఏంటంటే మళ్ళీ 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 దాన్ని టేస్ట్ చేసే విధంగా దాంట్లో కొన్ని కలుపుతాడు, అదే ఎడిక్టివ్. లాస్ట్ది ఫార్మాస్యూటికల్ అంటే మనం మందుల షాప్లో ఉంటాయి, మందుల షాప్లో ఉండే వాటిని కూడా డ్రగ్స్ అంటారు, కానీ అవి ఇల్లీగల్ డ్రగ్స్. అవి ఏంటంటే ఈ పారాసిటమాల్ జర్మన్ వేసుకున్నాం ఇటువంటివి, లేకపోతే సిరప్స్ కానీ కొన్ని ఇవి బ్రూఫిన్ కానీ తలం. కానీ వాటికి వీటికి తేడా ఏంటంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండవు, ఆల్మోస్ట్ తక్కువ. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ, దీన్ని వాడకపోతే నా వల్ల కాదనే పరిస్థితి వెళ్ళిపోతాడు పేషెంట్. సో దానికి దీనికి అది తేడా. ఇవన్నీ కొంచెం కాస్ట్లీ డ్రగ్స్ అనమాట. హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, మెథడాన్ కానీ, డెక్స్ట్రోఫ్లోక్సిన్ కానీ, కోడిన్ కానీ, బ్యూప్రోఫెన్, ఇవన్నీ ఏంటంటే కొంచెం పెయిన్ కిల్లర్స్. ఇవన్నీ ఈ లాస్ట్ 3 అయితే మన భారతదేశంలో ఆల్మోస్ట్ బ్యాన్ కూడా చేశారు కొన్ని చోట్ల, రష్యా వీటిలో బ్యాన్ చేశారు. ఈ కొకైన్ అనేది కోకా ప్లాంట్స్ వాటి అమెరికాలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో బంగ్ అనేది మన దేశంలో కూడా ఉంది. యాక్చువల్గా మన దేశంలో కొన్ని చోట్ల లీగల్, కొన్ని చోట్ల మార్వాడీస్ కూడా తాగుతూ ఉంటారు. అంటే ఏంటంటే గంజా ఆకులు ఉంటాయి, ఆకుల్ని యాక్చువల్గా ఏం చేస్తారంటే పాలు పంచదార నెయ్యితోటి ఉడకబెట్టి ఒక పాయసం లాగా చేస్తారు, కానీ మామూలు పాయసం కాదు. ఒక్కొక్కసారి మోతాదు ఎక్కువైతే 2-3 రోజులు లేవాలి. సో